హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనితా పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరికీ కూడా మండే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో మొన్న కూడా మండే వ్లాగ్ అని మీకు చెప్పినట్లున్నా, బట్ అది మండే రోజు అయితే కాదు నాకు తెలిసినంత వరకు. సో ఈరోజు నేను షేర్ చేస్తుంది అయితే మొన్న మండే వ్లాగ్ అండి. సో ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 7:30 ఆ టైంలో అండి. సో ఇక్కడ ముందైతే అన్ని బట్టలు నార్మల్గా హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాం, పిల్లలవన్నీ కూడా. ఇంకా బెడ్షీట్స్ నావి కొన్ని ఉంటాయి కదా, అలాంటివి అయితే మిషన్లో వేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా ఆయన బట్టలు ఉన్నాయి, వీక్లీ ట్వైస్ అయితే ఆయన వేస్తూ ఉంటాను. ఆయన ఒకటే సపరేట్గా వేస్తాను. కొంచెం బయట తిరుగుతూ ఉంటారు, స్వెట్ అది ఎక్కువ ఉండిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం వేడి నీళ్ళల్లో పెట్టి వేసేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే ఆయన బట్టలు వేసేస్తే క్లియర్ అయిపోతుంది. అండ్ మార్నింగ్ అయితే అలాగండి, ఇంక మండే కాబట్టి హెల్పర్ వచ్చారు, నీట్గా మొత్తం చేసేసారు అనమాట. ఇంక ఇంట్లో వర్క్ అయితే నాకు ఏం లేదు. సో ఇంక ఈ బట్టలు వేసేసి అవి పైన ఆరేసి ఇంక వెళ్ళిపోవడమే అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకోవడమే. సో నార్మల్గా అయితే చెప్పాను కదా, ఆయనే చేసుకుంటూ ఉంటారు. బట్ ఆయనకి కొంచెం వైరల్ ఫీవర్ అట్లా ఉండటం వల్ల ఇంకా నేనే చేసుకోవాల్సి వచ్చింది ఈరోజు పూజ ఇవన్నీ కూడా. సో అందుకని చెప్పి వ్లాగ్ కూడా షూట్ చేశాను ఫ్రెండ్స్. వ్లాగ్ స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా. సో మిషన్ అయితే వేసేసాను. ఇక్కడ ఎండ కదా కనిపించట్లేదు. సో ఈ వాషింగ్ మిషన్ బయట పెట్టడం వల్ల బాగా పాడైపోతుందండి. సో ఆ రోజైతే మార్నింగ్ అంతవరకే నేను షూట్ చేద్దాం అనుకుంటాను. ఇంకా చెప్పాను కదా, ఒకటే పని పడుతూ ఉండటం వల్ల అని కొంచెం హెల్త్ బాగాలేదు, చూసుకుంటూ ఉండాలి కదా. పిల్లలకు కూడా కొంచెం కోల్డ్ అట్లా ఉండింది, అందుకని షూట్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారు కదా, పూజ చేసేసుకుంటాను అనమాట. హెడ్ బాత్ అన్నీ చేసేసి మండే కాబట్టి నీట్గా చేసేసుకుంటున్నాను. అండ్ పువ్వులు ఇవన్నీ కూడా పెట్టేసుకొని ఇంకా దీపాలు కూడా వెలిగించేసి దాని తర్వాత గుర్తొచ్చింది అనమాట, అయ్యో వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా మార్నింగ్, సో వ్లాగ్ కంటిన్యూ చేద్దాము, ఎలాగో పూజ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా క్లిప్ అయితే పెట్టాను. చాలా రోజులు అయిపోయింది పూజ వీడియోస్ కూడా పెట్టి. సో ఇంతకుముందు స్టార్టింగ్లో అయితే మార్నింగ్ ఇలాంటి పూజ అంటే మోస్ట్లీ నేనే చేసుకునేదాన్ని అండి. ఇంతకుముందు మనం సింగిల్ బెడ్రూమ్ హౌస్లో ఉన్నాం కదా. సో పాత హౌస్, ఫస్ట్ హౌస్ యూట్యూబ్ స్టార్ట్ చేసింది అక్కడే. సో అక్కడ రెగ్యులర్ డ్యూటీస్ అనమాట అవి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఛానల్ డెవలప్ అయింది, ప్రమోషన్స్ అండ్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఇలాంటి కొన్ని బాధ్యతల వల్ల సో మనం చేయాల్సినవి కొన్ని, మన రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఆయన తీసుకున్నారనమాట. సో కాకపోతే ఫ్రైడే కానీ మండే కానీ కంపల్సరీ నేను చేయడానికైతే ప్రయత్నిస్తూ ఉంటాను. లేకపోతే హెవీ వర్క్ ఉంటే మాత్రం ఆయనే చేసేస్తూ ఉంటారు. ఇంకా మార్నింగ్ అయితే నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఇలాగా. అండ్ అలాగే సేమియా కూడా చేశాను, అది కూడా ఒక క్లిప్ షూట్ చేద్దాము అని చెప్పి అనుకున్నా, బట్ అక్కడ షూట్ చేయలేదు. చెప్పాను కదా, అక్కడ కూర్చున్న తర్వాత గుర్తొచ్చి అప్పుడు ట్రైపాడ్ పెట్టాను అనమాట. సో ప్రసాదం సేమియా లాగా చేసేసాను. పిల్లలు ఆయన అయితే టిఫిన్ తినేశారు, ఇడ్లీ. ఇంకా నాకు ఇడ్లీ అంత నచ్చదు, ఇంకా స్వీట్స్ అంటే కొంచెం తింటా అన్నమాట. ఇంకా సేమియా ఉంది కాబట్టి నా బ్రేక్ఫాస్ట్ అయితే అదే ఇంకా. సో ఫైనల్గా పూజ అయితే చేసేసుకున్నానండి. ఈ విధంగా సింపుల్గా హెవీగా అయితే నాకేమీ రాదు. సో నాకు వచ్చినంత వరకు నేనైతే మనస్ఫూర్తిగా చేసుకుంటాను అంతే. అది చాలాసార్లు మీకు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు. సో ఎవరి ఇష్టాలు వాళ్ళవి, అందరినీ నేను రెస్పెక్ట్ చేస్తాను. ఒక్కొక్కరికి అన్నీ ఉంటాయి, బట్ నా సిచ్యువేషన్ అంటే నేను చేసుకునేది ఎలాగా అని మాత్రమే మీకు చూపిస్తున్నాను. చేయడానికంటే ముందు మీ అందరికీ కూడా నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే షేర్ చేయబోతున్నాను. సో హెయిర్ కి సంబంధించి నా దగ్గర అయితే ఒక 3 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. సో ఈ మధ్య కాలంలో మనకి హెయిర్ రిలేటెడ్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మీకు తెలిసిందే కదా. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి మా అమ్మ అయితే ఒక 3 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది, అవి మీకు షేర్ చేస్తున్నాను. సో నా దగ్గర వచ్చేసి ఆనియన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ ఉంది, అండ్ దాంతోపాటు ఆనియన్ కండిషనర్ కూడా ఉంది, అండ్ అలాగే ఆనియన్ హెయిర్ ఆయిల్ కూడా ఉంది. ఈ 3 ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చారండి. సో ఫస్ట్ షాంపూలు అయితే ఆనియన్ విత్ కెరటిన్ ఉంటుంది అనమాట. అండ్ మనకి దీంట్లో వచ్చేసి కండిషనర్ వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా ఉంటుంది కాబట్టి, సో కండిషనర్ లో వచ్చేసి ఆనియన్ విత్ కోకోనట్ కాంబినేషన్ లో చేశారనమాట. కోకోనట్ మిల్క్ కానీ ఇలాంటి వాటి వల్ల మన హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్ గా ఉంటుంది కదా. సో ఆ కాంబినేషన్ లో ఇవి 2 ఉన్నాయన్నమాట కండిషనర్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్ అండి, ఆనియన్ తో పాటు ఆనియన్ హెయిర్ ఆయిల్ అనమాట. దీని వచ్చేసి మనకి ఆనియన్ ఆయిల్ అండ్ రెడెన్షియల్ 2 మిక్సింగ్ ఉన్నాయి అనమాట. సో చూస్తున్నారు కదా, దీనివల్ల ఈ 3 కాంబినేషన్ లో ఈ కాంబో తీసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది అంటే అదర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా వీటినే యూజ్ చేసినట్లయితే
సో మనకి హెయిర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేసినట్లయితే మన హెయిర్ ఫాల్ కంట్రోల్ ఉంటుంది అండ్ హెయిర్ అనేది గ్రోత్ ఉండడానికి వీలుంటుంది. అండ్ మనకి నెక్స్ట్ కండిషనర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే సిల్కీ అండ్ సాఫ్ట్ హెయిర్ అయితే ఉంటుంది. సో ఆయిల్ వల్ల లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ అయితే వస్తుంది అనమాట, సిల్కీ బ్లాక్ హెయిర్. సో ఈ 3 కాంబోలో మమ్మా ఎర్త్ అయితే న్యూగా ప్రోడక్ట్ అయితే లాంచ్ చేసిందండి. సో నాకైతే బాగా నచ్చింది. సో మీరు కూడా యూజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇచ్చున్నాను. అండ్ మీరు బై చేయాలి అనుకున్నట్లయితే మన కూపన్ కోడ్ యూజ్ చేయండి, పత్తిపాటి 2021 అని ఉంటుంది. సో దాని ద్వారా కనుక మీరు బై చేసుకున్నట్లయితే మీకు 20% వరకు డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో హెయిర్ ఆయిల్ అయితే నేను ఒకసారి మీకు అప్లై చేసి చూపిస్తాను. సో హెయిర్ ఆయిల్ అయితే మంచి ఆనియన్, అంటే ఇంతకు ముందు ఆనియన్ అట్లా ఉండింది కదా, దీంతో పాటు రెడ్ అండ్ షెల్ కూడా ఉంది కాబట్టి మంచి స్మెల్ ఉంది అండ్ చాలా బాగుంది కూడా. హెయిర్ కూడా మరీ ఆయిలీగా లేకుండా, సో జిడ్డుగా లేకుండా నీట్ గా ఉంది. సో నాకైతే బాగా నచ్చిందండి. అండ్ ఆల్రెడీ మొన్న కూడా నేను యూజ్ చేశాను అండ్ ఇప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. మన కుదులలోకి ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అండ్ ఈ 3 ప్రోడక్ట్స్ యూజ్ చేసి సో వీక్లీ ట్వైస్ ఈ ఆయిల్ ని మీరు యూజ్ చేయండి. ఆల్మోస్ట్ మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా 100% క్లియర్ అయిపోతాయి. అండ్ మమ్మా ఎర్త్ ప్రోడక్ట్స్ గురించి మీ అందరికీ తెలిసిందే కదండి. మమ్మా ఎర్త్ అనేది పారాబెన్ అండ్ SLS ఫ్రీ ఉంటుంది, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఉంటుంది అండ్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. సో స్కిన్ కి కావచ్చు, హెయిర్ కి కావచ్చు, హెయిర్స్ లో కూడా మనకి కాంబినేషన్స్ ఉంటాయి. సో ఎలాంటి కాంబినేషన్ హెయిర్ అయినా కానీ ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా సెట్ అయిపోతాయి అనమాట, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అండ్ మమ్మా ఎర్త్ అనేది మన ఇండియన్ బ్రాండ్ అండి మెయిన్ గా. సో దాని వల్ల ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్లాస్టిక్ పాజిటివ్ ఇన్ని మంచి యూజెస్ అయితే మనకి అందిస్తూ ఉంటుంది, స్కిన్ కి కానీ హెయిర్ కి కానీ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా. సో డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్స్ అయితే మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి mamaearth.in, అమెజాన్, పర్పుల్, నాయికాలో అయితే అవైలబుల్ ఉంటాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాను. సో డెఫినెట్లీ ట్రై చేయండి, మీ స్కిన్ అంటే మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోండి. సో ఈ విధంగా నేను హెయిర్ అంతటినీ కూడా, అంటే కుదుళ్ళు ఉంటాయి కదండి, పాపటి ఇట్లా తీసుకొని పార్టీషన్స్గా ఇట్లా మనం కుదుళ్ళకి కనుక అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ అలాగే మమ్మా ఎర్త్ రీసెంట్గా అఫీషియల్ వెబ్సైట్ అయితే లాంచ్ చేసిందండి. సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దాని ద్వారా మనం బై చేసుకుంటే చెప్పాను కదా 20% డిస్కౌంట్ వస్తుంది మన కూపన్ కోడ్ యూజ్ చేసుకోవడం వల్ల. అండ్ అలాగే మమ్మా ఎర్త్ అయితే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నామనుకోండి, సో మన పేరు మీద అయితే ఒక ప్లాంట్ నాటుతుంది, దాని ఎగ్జాక్ట్ జియో లొకేషన్ ఇవన్నీ కూడా మనతో షేర్ చేస్తూ ఉంటుంది. అంటే మనమే స్వయంగా మొక్కని నాటినట్లు అనమాట మమ్మా ఎర్త్ ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటే. సో అదండి, పూజ అయిపోయిన తర్వాత మధ్యలో చిన్న యాడ్ బ్రేక్ అనమాట. ఇక్కడ వచ్చేసి లోపల పూజ అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ అయితే బయట కూడా అలవాటు అనమాట. గడప దగ్గర ఖచ్చితంగా కూడా బొట్టు పెట్టుకొని కడ్డీలు వెలిగిస్తాను. సో మన తులసమ్మ అయితే నిద్రపోయింది. సో దానివల్ల నేనైతే పూజ చేయట్లేదు అక్కడ, ఇంకా అందుకని చెప్పి కొత్తది తీసుకొచ్చి వెయ్యాలి. సో గొబ్బం దగ్గర అయితే కడ్డీలు మాత్రమే వెలిగిస్తున్నాను. సో ఈ విధంగా గడప దగ్గర కూడా దండం పెట్టేసుకొని తర్వాత అయితే లోపలికి వచ్చేసి ఇంకా లంచ్లోకి అయితే స్టార్ట్ చేద్దాము. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాడీ కూడా అంత అంటే కోల్డ్ ఉంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదండి, కొంచెం సివియర్గా ఉందన్నమాట. వైరల్ అంటే మా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. మొన్నటి వరకు హెవీగా వర్షాలు పడ్డాయి, మళ్ళీ హెవీగా ఎండలు వస్తున్నాయి. సో దానివల్ల తట్టుకోలేకపోతుంది బాడీ. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం అయితే 10 అయిపోయిందండి. సో ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను, నార్మల్గానే మండే. సో ఇంకా హెడ్ బాత్ అంతా చేసేసి నీట్గా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను మార్నింగే. సో ఇంకా లౌక్యాకి అండ్ ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట, కొంచెం ఫీవరిష్గా ఉంది. సో నాకు కూడా కొంచెం కోల్డ్ ఇలా ఉంది, క్లైమేట్ చేంజ్ అయింది కదా, చాలా వరకు ఫీవర్స్ ఉన్నాయండి. సో ఇంకా అందుకని చెప్పేసి లౌక్యని అయితే స్కూల్కి పంపించలేదు. రుత్విక్ బాగానే ఉన్నాడు, ఇంక అందుకని చెప్పేసి రుత్విక్ని అయితే స్కూల్కి పంపించేసాము. సో ఇంకా నా పూజ అయితే అయిపోయింది. టిఫిన్ ఏం చేయలేదు, లౌక్య ఇడ్లీ తినేసింది. ఇంకా నేనైతే ఇప్పుడు ప్రసాదం చేసేసాను కదా, సేమియా వేసుకొని తినేస్తాను అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను. సో లౌక్య పాప చూడండి ఇక్కడ. హలో హలో, హెయిర్ భలే జడలు భలే వేసుకున్నా, చూపింది జడలు, ఈ పక్క జడ. సో ఇదండి లౌక్య అయితే నీట్గా జడ వేసుకొని కూర్చొని ఆడుకుంటూ మొబైల్లో కార్టూన్ చూసుకుంటుంది. హెల్త్ బాగాలేదు కదా, సో కొంచెం విసిగిస్తూ ఉంటే సరే అని చెప్పి కొంతసేపు అయితే మొబైల్ ఇచ్చేసాను. సో ఫైనల్లీ ఇదనమాట మార్నింగ్. ఇంకా బట్టలు ఉన్నాయి, మార్నింగ్ కొన్ని బట్టలు ఆరేసాను. ఇంకా ఆ బట్టలు అయితే తీసుకెళ్ళి పైన వేసేయాలి. సో వేసేస్తే ఆయన అనమాట క్లియర్ అయిపోతుంది. అండ్ కర్టెన్స్ ఇవన్నీ కూడా మార్నింగే నీట్గా అన్నీ వాష్ చేసేసుకొని ఆరేసాను అనమాట. ఇంకా కొంచెం నా రూమ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సర్దుకోవడం. ఇంకా కబోర్డ్ ఉంది అండ్ కిచెన్ కూడా
కౌంటర్ టాప్ మాత్రమే, అంటే కౌంటర్ టాప్ కింద క్లీన్ చేసుకోవాలి. పైన అంతా కూడా ఆల్మోస్ట్ చేసేసుకున్నాను. సో నిదానంగా చేసుకుంటున్నాను అనమాట 1 by 1. సో ఇదండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఏంటి మార్నింగ్ వీడియో స్టార్ట్ చేసి మళ్ళీ గుడ్ ఈవినింగ్ అంటుంది అనుకుంటున్నారా? సో ఆఫ్టర్నూన్ అయితే చెప్పాను కదండి 11:30 12 అయిపోయింది అనమాట అప్పటికే. ఇంకా నేను మీతో మాట్లాడే టైంకి ఇంకా తర్వాత అయితే వెంటనే లౌక్య వాళ్ళ దగ్గరికి, అంటే వంట చేయడం ఇదంతా ఉండిందనమాట. సో చెప్పాను కదా హెల్త్ బాగాలేనప్పుడు ఏం షూట్ చేస్తున్నామో ఏం వంటలు చేస్తున్నామో అర్థం కాదు. అలాగే నేను కూడా వంటలు అవన్నీ ఫాస్ట్గా చేసేసాను, కాకపోతే షూట్ చేయలేదనమాట. సర్లే అడ్జస్ట్ చేద్దాము అని చెప్పేసి. సో ఈవినింగ్కి టాబ్లెట్స్ అవి వేసుకున్నాను కాబట్టి ఆఫ్టర్నూన్ అట్లాగా కొంచెం ఫ్రీ అయిందనమాట. సో దాని తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. సో ఇదంతా కూడా మార్నింగ్ చేసిన పని అండి. నీట్గా మార్నింగ్ కొంచెం హుషారుగానే ఉండింది, తలస్నానం చేశాను కదా. సో మళ్ళీ కొంచెం ఎక్కువ అయినట్లు అనిపించింది. సో ఇంకా పైకి వచ్చేసి ఇవన్నీ కర్టెన్స్ అవన్నీ ఎప్పటి నుంచో అనుకుంటున్నా, మొత్తం ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయండి. ఇంట్లో ఉండాలంటేనే ఏదోలాగా అనిపించింది. కాకపోతే మాకు వర్షాలు కదా, సో మొత్తం పోయిన తర్వాత వాష్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగాను. సో మొత్తం బూజు వచ్చేస్తుంది ఎక్కడ పట్టినా కానీ, కిచెన్లో కావచ్చు, కబోర్డ్స్లో కావచ్చు, ఈవెన్ బీరువాలో కూడా బూజులు వచ్చేస్తున్నాయి అనమాట. అంటే ఎండ లేదు కదా, క్లైమేట్ అలా ఉంది కాబట్టి. సో ఇంకా ఫైనల్గా సర్లే వర్షాలు వస్తాయి లేకపోతే లేదు, మళ్ళీ సంక్రాంతి అప్పటికి ఒకసారి వాష్ చేసుకుందామని చెప్పేసి కర్టెన్స్ అన్నీ కూడా తీసేసి నీట్గా వాష్ చేపించేసేసాను. నేను కొన్ని వాష్ చేశాను, హెల్పర్ ఉంటారు కదా, సో తను అలా ఇద్దరం షేర్ చేసుకుంటూ నీట్గా కర్టెన్స్ అయితే అయిపోయాయి. ఇంకొక బెడ్రూమ్లో ఉన్నాయండి, అవి కూడా తీసేస్తే క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో నా బెడ్రూమ్ అయితే ఆల్రెడీ సర్దేసుకున్నాను. ఇంకా అంటే నా స్టూడియో రూమ్ ఉంది కదా, దాంట్లో అయితే అది నా వర్కే ఉంటాయి, ఎవరి ఉండవు. సో ఆ రూమ్లో అయితే కంబైన్డ్గా బెడ్షీట్స్ అన్ని పిల్లలవి ఆయనవి అన్నీ ఉంటాయి అనమాట. సో ఆ రూమ్ ఒకటే సర్దాలి, కిచెన్ కూడా కొంచెం సర్దుకోవాలన్నమాట. కింద అదంతా చాలా గలీజ్ ఉంది. ఇంకా హాల్లో కూడా కబోర్డ్స్ ఇవన్నీ సర్దుకోవాలి. అండ్ మాతో పాటు చూసారు కదా కుక్క పిల్లలు ఎంత క్యూట్గా తిరుగుతున్నాయో. సో లౌక్య అయితే వీటిని బాగా అలవాటు చేసేసిందండి, లౌక్య రుత్విక్. సో వాటికి దగ్గర అయితే ఒకవేళ దూరం అయ్యామనుకోండి చాలా బాధ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి మోస్ట్లీ నేనైతే వాటికి దూరమే ఉంటాను. కాకపోతే ఈ లౌక్యకి చాలా ఇష్టం అనమాట కుక్కలంటే. ఇంకా అలాగా అది తెచ్చేసుకొని పెంచేసుకుంటా ఉంది. అంటే వాటికి పాలు పోయడం, అంటే ఇంటికి తీసుకురాదు, ఇప్పుడైతే మిద్దెకి తీసుకొచ్చింది. కానీ ఈవినింగ్ టైం మార్నింగ్ టైం అలా అయితే పాలు పోసేస్తాము, లేదంటే ఫుడ్ కూడా తింటున్నాయి అవి. సో నైట్ టైం పెరుగన్నం పెట్టడం అలాంటివి చేస్తూ ఉన్నాం అనమాట. బాగా అలవాటు అయిపోయాయి, చూసారు కదా. సో నేను వెనక్కి వెళ్తే వెనక్కి, ముందుకు వస్తే ముందుకి, అట్లాగా చాలా అవి కూడా అంటే కుక్కలకి చాలా విశ్వాసం ఉంటుంది అంటారు కదా. సో నిజంగా చిన్న పిల్లలు కూడా అండి, అవి మనం బయటికి వెళ్తాం కదా, వచ్చే వరకు గేట్ దగ్గరే పడుకొని ఉంటాయి. సో ఇంకా ఆయన అయితే బయటికి వెళ్ళి ఉన్నారు రుత్విక్ని తీసుకొని. రుత్విక్ని స్కూల్కి పంపించానని చెప్పా కదా. సో స్కూల్ నుంచి రుత్విక్ని తీసుకొచ్చి అరుస్తూ ఉన్నారు కింద, రుత్విక్ వచ్చాడు అని చెప్పి. మేము పైన ఉన్నాం కదా, సరే అని చెప్పేసి ఇంకా రుత్విక్ కూడా పైకి వచ్చేసరికి కొంచెంసేపు ఆడుకున్నాను, తర్వాత కిందకి వెళ్దాము, పైన బాగుంది చల్లగా అని చెప్పేసి చెప్తూ ఉన్నా. సో ఇవేంటంటే పాలు ఏదో ఒకటి పోస్తామని ఎదురు చూస్తుంది, ఇంట్లో పాలు కూడా లేవు. సో లేకపోయినా సరే అండి వాటి కోసం సపరేట్గా పాలు తెప్పించి పోయిస్తుంది. అవి పెద్ద అయిపోయేలేమో అన్నం పెడతా అంటే లేదు మా, పాలు పోస్తే మంచి బలం వస్తుంది అని చెప్పి లౌక్య అస్సలు ఒప్పుకోదు. సో అలాగే ఈవినింగ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, నీట్గా వర్క్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఇంట్లో. ఇంకా ఆ కొన్ని సర్దేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. సో బట్టలన్నీ తీసేసి ఇవి మాత్రం మడతేయలేదు, ఆ కర్టెన్స్ అట్లా మడతేసి మళ్ళీ అన్నీ కుప్పలు ఉంటాయి, మడతేయాలంటే కష్టమైపోద్దని ఆ కొన్ని అయితే చేసే. హాయ్ అండి అందరికీ, గుడ్ ఈవినింగ్. సో చూసారు కదా ఆఫ్టర్నూన్ అయితే నేను ఇంకా తినేసి పడుకున్నానండి. సో ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఒక 1 అవర్ అట్లా నిద్ర పట్టింది. నిద్ర ఏం పట్టలేదు, కోల్డ్ ఉంది కదా, హెడేక్ అట్లా అనిపించి ఏం లేదు, ఇంకా టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాను కాబట్టి కొంచెం ఇప్పుడు రిలీఫ్ అనిపిస్తుంది. సో ఇంక పిల్లలిద్దరైతే ఆడుకుంటున్నారు, కొంచెంసేపు ఆడుకొని వచ్చి నేనైతే ఈలోపు నేను ఆయన టీ తాగేస్తాము. ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళకి ఏదైనా స్నాక్స్ అవి ప్రిపేర్ చేయాలి, ఎగ్స్ అవి ఉడికించాలన్నమాట. సో బట్టలన్నీ అయితే తీసేసాను, కొన్ని కర్టెన్స్ ఇవన్నీ ఏంటంటే రేపు క్లీన్ చేసేసి, అంటే అక్కడంతా దుమ్ము అది ఉంది వాటికి, సో అదంతా తుడిచేసి కర్టెన్స్ అయితే వేసేస్తాను. మార్నింగ్ అయితే హెల్పర్ వస్తారు కదా ఆ టైంలో, సో తన వర్క్ తను చేసుకుంటుంటే నా వర్క్ నేను కూడా ఫాస్ట్గా చేసుకుంటాను, ఈజీ ఉంటుంది అప్పుడైతే.
సో ఇప్పుడు ఏంటంటే ఇంకా పిల్లలతో ఇంట్లో నార్మల్ వర్క్స్తో అయితే సరిపోతూ ఉంటుంది. మార్నింగ్ అయితే ఇంకా ఇంటి పనే కాబట్టి నీట్గా చేసేసుకోవచ్చు. అలాగే మార్నింగే నా రూమ్ అట్లా సర్దేసుకుంటూ ఉన్నాను. సో నెక్స్ట్ అయితే ఇంకా పైన బాగుంది, పిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నారని చెప్పేసి నేను కిందకి వెళ్ళేసి టీ పెట్టుకొని వచ్చేసాను. ఎలాగో మనకి ఫ్లాస్కో ఉంది కాబట్టి ఇది రుత్విక్ ఎప్పుడంటే 9th month ఆ టైంలో తీసుకున్నానండి. కాకపోతే అప్పుడు యూజ్ చేయలేదన్నమాట. సో రుత్విక్కి 9th month ఆ టైంలో ఫీడ్ సరిపోకపోయేసరికి కొంచెం ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, అవి యూజ్ చేసేవాళ్ళము. అది నైట్ అంతా లేవడము, వాటర్ హీట్ చేయడం ఇది చాలా ఇబ్బంది అనిపించేది. హాట్ వాటర్లో కలుపుకొని పాలు తాపిస్తూ ఉంటారు కదా, ఆ టైంలో వేనీళ్ళు స్టోర్ చేసుకోవడానికి పెట్టుకున్నాము. బట్ అంత యూజ్ చేయలేదు, వాడికి తర్వాత నార్మల్గానే చేసేస్తూ ఉన్నాము. సో అది అట్లనే పడి ఉండింది. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో అయితే ఈ ఫ్లాస్క్ బాగా యూజ్ అవుతుంది అనమాట. టీ తాగడానికి కానీ, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి కానీ, హాట్ వాటర్. సో నైట్ టైం కోల్డ్ వస్తూ ఉంటుంది కాబట్టి పిల్లలకి కోల్డ్ వాటర్ స్టోర్ చేయడానికి ఇలాంటి వాటికైతే బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే ఇంకా చూసారు కదా, ఈవినింగ్ ఇలా హ్యాపీగా కూర్చొని చాలా బాగా అనిపించింది. ఇంట్లోనే ఉండి ఎలాగో ఉంది. అందులో కొంచెం హెల్త్ కొంచెం యాక్టివ్ లేనప్పుడు బయటకు అట్లా వచ్చి పిల్లలతో కానీ ఇలాంటి డాగ్స్తో కానీ టైం స్పెండ్ చేస్తే మైండ్ కొంచెం రిలీఫ్ అవుతుంది, స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడు. సో నాకు కూడా ఒక్కోసారి వర్క్ ఎక్కువ అయిపోయినప్పుడు లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఓవర్గా థింక్ చేస్తూ ఉంటానండి. అలాంటప్పుడు మొబైల్స్ అన్నీ పక్కన పడేసి, సో నాకు ఇష్టం ఏంటంటే మొక్కలు కానీ లేదంటే ఒక్కదాన్నే ఉండటం అంటే ఇష్టం అనమాట. అది కూడా ఇంట్లో ఉంటే మళ్ళీ థింక్ చేస్తూనే ఉంటాను. సో టెర్రస్ మీద కానీ అలా కూర్చొని చూస్తూ ఉంటే నాకు కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది. సో అలాగా నాకు ఉంటుంది అనమాట. ఇంకా అలాగే హ్యాపీగా పైన టీ తాగుతూ మేమైతే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆల్మోస్ట్ 6 వరకు అక్కడే ఉన్నాము. అందులోనే కింద కూడా కొంచెం వర్క్ అంతా ఉండింది అనమాట, వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే పక్కన చెప్పాను కదా, వాళ్ళు సున్నమా వేసుకుంటూ డస్ట్ అంతా ఉంటే వాళ్ళు కడిగేస్తూ ఉన్నారు. సో ఇంక మనం లోపల ఎందుకులే అని చెప్పేసి మెయిన్ డోర్కి అయితే లాక్ చేసుకొని పైకి వచ్చేసామన్నమాట. సో ఈ విధంగా మా ఈవినింగ్ అయితే హ్యాపీగా ఉంది. నాకైతే బాగా నచ్చింది ఆ రోజు అయితే. సో రెగ్యులర్గా కూడా టెర్రస్ మీదకి వెళ్దాం అయితే ఆయన అస్సలు రారనమాట. టీవీ పెట్టుకోవడము, సినిమాలు చూడము నాకు అస్సలు నచ్చదండి. అలాగా ఆయన మాత్రం హ్యాపీగా మంచి మూవీస్, ఏదైనా కొత్త మూవీ రిలీజ్ అంటే చూస్తూ ఉంటారు, వెబ్ సిరీస్ ఏదేదో చేస్తూ ఉంటారు. బట్ నాకైతే ఎప్పుడో ఒక్కసారి తప్ప ఎక్కువగా టీవీ ముందు కూర్చోవడం అయితే అంటే ఇష్టం ఉండదు. మొబైల్స్ అయితే అడిక్ట్ అయిపోతుంటాను కానీ సో టీవీకి, మూవీస్కి అలాంటి వాటికి నేను వెళ్ళను అనమాట ఎక్కువగా. అండ్ టీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 5:45 అట్లా వచ్చాము కిందకి. ఇంకా అయ్యో చీకటి పడిపోతుంది, దీపం పెట్టేసుకోవాలి, మండే కదా అని చెప్పేసి మళ్ళీ కిందకు వచ్చేసి చక్క ఇంకా మనం 6 అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయమండి. అంటే అదొక సెంటిమెంట్ ఉంటుంది కదా మనకి. ఇంకా అందుకని ఆ 15 minutesలో లోపల బయట మొత్తం, లోపలైతే ఆల్రెడీ లోపల క్లీన్ చేసేయాలి అండ్ బయట కూడా క్లీన్ చేసేయాలి. ముందు బయట క్లీన్ చేసేద్దాము అని చెప్పేసి బయట అయితే చిమ్మేస్తున్నామట. మొత్తం ఇసుకగా ఉంటుందండి ఇక్కడ. సో హౌస్ కడుతూ ఉన్నారు కాబట్టి చిమ్ముతూ ఉంటే ఇంకా బయట లోపలికి వెళ్ళాలన్నా కానీ కష్టము. అందుకని చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటాను నేను బయట మాత్రం. సో కొంతమంది హౌస్లో కూడా చెప్పులు వేసుకుంటూ ఉంటారు, బట్ నాకైతే అది నచ్చదు. సో ఇంకా అదనమాట. ఇవైతే అమెజాన్లో తీసుకున్నానండి, 130 రూపీస్ ఏమో చెప్పులు. భలే యూజ్ అవుతున్నాయి నాకైతే. బయటకు వెళ్ళినప్పుడు సింపుల్గా వేసేసుకొని సాఫ్ట్గా అనిపిస్తుంది, కాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉన్నాయి. సో ఇంకా లోపల కూడా చిమ్మేసిన తర్వాత దివాన్ అయితే విదిలిస్తున్నాను. ఈ దివాన్ బెడ్ ఉంది కదండి, ఎంత ఖరాబ్ అయిపోయిందంటే అంత ఖరాబ్ అయిపోయింది. ఇది ఎప్పుడంటే దాదాపుగా 4 years అవుతుంది. నా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్తో అయితే నేను ఈ దివాన్ కొనుక్కున్నాను నా కష్టంతో. సో తక్కువే వచ్చింది, ఇంకొంచెం మనీ యాడ్ చేసుకొని ఆయన దగ్గర తీసుకొని ఇద్దరం 50-50 అనుకుంటా. 50-50 కాదు, నాది కొంచెం వస్తే ఇది 14,000 ఏమో పడింది అనుకుంటా. సో మొత్తం కలిపి తీసుకున్నాము. పరుపు ఇవ్వడం అయితే మాకు డూప్లికేట్ ఇచ్చారనమాట. సో దానివల్ల పరుపు అప్పుడే పోయింది. కాకపోతే ఇంక పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత అయితే నీట్గా ఉంటుంది కదా, వాళ్ళు కొంచెం అలా చిన్న పిల్లలప్పుడు తీసుకున్నాము. లౌక్య పాపకి 1.5 year ఆ టైంలో. సో పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు కొంచెం వాష్రూమ్ అది అలవాటు అయిపోతుంది కదా, ఏం ఇబ్బంది ఉండదని చెప్పేసి ఇన్ని రోజులు వాడాము. సో ఇంకైతే కొత్త పరుపు అయితే తీసుకోవాలి. ఇంకా చూసారు కదా, ఈ కుక్క పిల్లలు పాపం ఎదురు చూస్తున్నాయని చెప్పేసి లోపల అదంతా సర్దేసిన తర్వాత వాటికి కొంచెం పాలు హీట్ చేసేసి కుక్క పిల్లలకైతే పాలు తాపిచ్చేసాను. సో హ్యాపీగా ఉన్నాయి. లౌకే చూడండి ఎంత కేర్ తీసుకుంటుంది అంటే అండి, వాటి మీద చిన్న బేబీస్ లాగే చూసుకుంటుంది, అంత ఇష్టం దానికి. ఇంకా వాళ్ళని కొంచెంసేపు అంటే ఆ ఈవినింగ్ వరకు ఆడుకొనిస్తాను, దాని తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ చేయించి తాకనివ్వను అనమాట, వదిలేస్తాను.
సో అలా ఉంటుందండి మా ఈవినింగ్ అయితే. నాకైతే ఈ వ్లాగ్ చాలా చాలా నచ్చింది, చాలా నీట్గా షూట్ చేశాను అనిపించింది. సో ఆఫ్టర్నూన్ కూడా లంచ్ ఏదో ఒకటి కంప్లీట్గా షూట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది ఈ న్యాచురల్ వ్లాగ్ అయితే డెఫినెట్లీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది, ఇంక వాటికి పాలు తాపించేసి బయట వదిలేసాం, లేదంటే అల్లవండి ఇంట్లో కూడా వచ్చేస్తే మళ్ళీ ఎక్కువ అలవాటు చేయకూడదు అని చెప్పేసి పాలు తాపించేసి బయట వదిలిపెట్టేసామన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, చెప్పాను కదా ఇందాకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాబాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. చూసారు కదా ఎట్లా పరిగిస్తూ ఉన్నాయో. సో ముందు మీరు రండి తలిపేసేద్దాము అని చెప్పేసి అంటూ ఉన్నాను.